Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching new subject. Before the classes, we are explaining about the last leaf lesson. So already we have discussed about the Bahrain and the person, right? So listen, is she stupid? Asked Bahrain. How can she be so foolish? Refuses to eat or drink and the word that worries me a lot. అయినా ఫుడ్ తినకుండా ఏం చేస్తుంది, ఎందుకు ఇంత వరీ ఫీల్ అవుతుంది, అసలు ఏమైంది అనేసి ఇక్కడ అడగడం అనేది జరిగింది. ఎవరు? బెహ్రన్. సూన్ అడగడం జరిగింది. ఐల్ కమ్ విత్ యూ అండ్ సీ ఝాన్సీ, బెహ్రన్ సెడ్. చూడండి, నేను నీతో వస్తాను, ఆమె నేను మాట్లాడతాను అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే టిప్ టాయిడ్ ఇన్ టు ద రూమ్. టిప్ టాయిడ్ అంటే గట్టిగా శబ్దం, అడుగులు వేస్తూ పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో Jhansi was sleeping. Sue drew the curtains together and they went to the next room. Because when Jhansi was sleeping, వాళ్ళిద్దరు పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? Jhansi already he is sleeping. Already she is sleeping. Sue drew the curtains together and they went to the next room. వాళ్ళు ఇలా they went to the next room అంటే కర్టన్స్ ఇలా వేసేసి ఆ విండో కనిపించకుండా they went to the next room. నెక్స్ట్ రూమ్ అంటే వేరే రూమ్ లోకి వెళ్ళారు. She peeped out through the window and there was only one leaf on the creeper. చూడండి, peeped అంటే చూడండి ఇలా రిమూవ్ చేయడం. We need to remove that. People is nothing but removed. People is nothing but removed. So they have to. They went to the next room and the people the blowing and it screamed has through the leaf and would fall any minute now. అంటే ఎంత ఏదో నిమిషంలో కంపల్సరిగా ఏమవుతుంది, ఆ యొక్క లాస్ట్ లీఫ్ అనేది కింద పడిపోతుంది. కింద పడిన వెంటనే చనిపోతుంది అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఝాన్సీ woke up next morning in a feeble voice. Feeble is nothing but మనము వాయిస్ అనేది చాలా గంభీరంగా రావడం. గంభీరంగా వాయిస్ వచ్చి she asked Sue to draw the curtains. Draw అంటే remove, open. Draw is nothing but what is it? Open. So Sue was nervous. అంటే తనకి చాలా బాధేసింది. అంటే గెట్టింగ్ సమ్ ఆఫ్ నర్వస్ అంటే కొంచెం టెన్స్ ఫీల్ అయ్యి she drew the back curtains very reluctantly. Reluctantly మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అయిష్టంగా చేయడాన్ని ఏమనేసి అంటామంటే reluctantly అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. So Sue exclaimed and she looked at the vine creeper. Vine creeper is means already I explained that it's one of the tree. Vine creeper is nothing but it's one of the tree. Look, there is still one leaf. ఇంకా చూడు, ఒక లీఫ్ అనేది ఆల్రెడీ ఆ యొక్క చెట్లో ఉండనే ఉంది. ఆ లీఫ్ అనేది ఎప్పుడైతే పడిపోతుందో నువ్వు ఎప్పుడు చనిపోతావు అనేసి నువ్వు అన్నావు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద లాస్ట్ లీఫ్. సో ఇట్ లుక్స్ ఇస్ క్వైట్ గ్రీన్ అండ్ హెల్తీ. సో అది కూడా ఆ యొక్క ఒక్క లీఫ్ మాత్రమే చాలా అద్భుతంగా, చాలా ఎలా ఉంది, క్వైట్ గ్రీన్ అండ్ హెల్తీ, చాలా హెల్తీగా కూడా ఉంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద స్ట్రోమ్ అండ్ ఫ్రీజెస్ విండ్స్ అండ్ ఇట్ డిడ్ంట్ ఫాల్. అంటే అంత గాలి వచ్చినా, అంత ఉరుములు పడినా కూడా ఆ యొక్క సిచ్యువేషన్ లో కూడా అసలు ఆ ఒక్క లీఫ్ అనేది అసలు కిందకి పడనే లేదు అని చెప్తున్నారు. I heard the wind last night said Jhansi. బట్ నేను లాస్ట్ నైట్ అనుకునేసాను అది ఎప్పుడో ఆ యొక్క గాలికి ఎప్పుడో ఆ ఒక్క లీఫ్ పడిపోతుంది అనేసి. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి హ్యావ్ ఫాలెన్. నేను అనుకున్నాను అది ఆల్రెడీ పడిపోతుంది అనేసి, బట్ ఇట్ విల్ బి షూర్లీ ఫాల్ టుడే దెన్ ఐ విల్ డై. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఆ యొక్క లీఫ్ అనేది పడిపోతుంది. నాకైతే బాగా అర్థమైంది. ఐ విల్ డై అంటే నేను ఈరోజు చనిపోతాను అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, యు వోంట్ డై సెడ్ ద Sue ఎనర్జెటికలీ. అంటే నువ్వు అసలు చనిపోవు, చాలా ఎనర్జెటిక్ గా పవర్ గా తన వాయిస్ నుంచి వస్తుంది. యూ హ్యావ్ టు లీవ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. అంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి. అలాగే వాట్ వుడ్ హ్యాపెన్ టు మీ ఇఫ్ యూ డై. నువ్వు చనిపోతే నేను ఎలా బతకగలను. సో the Sue is saying to the Jhansi. ఝాన్సీకి Sue వచ్చి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ ఝాన్సీ స్మైల్డ్ as weakly and closed her eyes. Closed her eyes అంటే తన కళ్ళని మూసిన తరువాత నవ్వుతుంది, బట్ ఇట్స్ గెటింగ్ వెరీ some type of day. After every hour, so she would look out of the window and find that leaf still there. ఎంత సేపు అయినా కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది, అలా బయట చూస్తానే ఉంది ఆ లీఫ్ కల్లా. చూసిన ప్రతిసారి ఆ లీఫ్ అక్కడే ఉంది. సో ఇట్ సీమ్ టు బి as a clinging to the creeper. Clinging
క్లింగింగ్ అంటే ఎగరడం, స్వేచ్ఛగా ఏదైనా ఆకాశంలో ఎగురుతుంటే దాన్ని మనం క్లింగింగ్ అని చెప్పొచ్చు. ఇన్ ద ఈవినింగ్ దెర్ వాజ్ అనదర్ స్టోమ్ బట్ ద లీఫ్ డిడెంట్ ఫాల్. అంటే స్టోమ్ అంటే ఉరుము అని చెప్పొచ్చు. స్టోమ్ అంటే ఏంటి, ఇక్కడ ఉరుము అని చెప్పొచ్చు. ఉరుములు ఆ యొక్క మెరుపుల్లో కూడా ఆ లాస్ట్ లీఫ్ అనేది అక్కడే ఉంది. ద లాస్ట్ లీఫ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద క్రీపర్ వే. అండ్ ఝాన్సీ లే ఫర్ ద లాంగ్ టైమ్ లుకింగ్ అట్ ద లీఫ్. అంటే ఆమె నిద్ర లేవడం చూడడం, అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ చెక్ చేస్తానే ఉంది. బట్ చెక్ చేసినా కూడా ఆ లీఫ్ అనేది అక్కడే ఉండిపోయింది. దెన్ షీ కాల్డ్ అవుట్ టు సూ. అంటే ఎవరిని పిలిచింది, సూని అక్కడ పిలవడం అనేది జరిగింది. ఎవరు, ఝాన్సీ. సో ఐ హావ్ బీన్ ఏ బ్యాడ్ గర్ల్, యూ హావ్ లుక్డ్ ఆఫ్టర్ మీ సో లవ్లీ అండ్ లవింగ్లీ, ఐ హావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ యూ. నేను చాలా చెడ్డదాన్ని, అలాగే నువ్వు నన్ను ఇంత కోఆపరేటివ్ గా చూస్తున్నావు, బట్ నీతో నేను ఎప్పుడు కోఆపరేటివ్ గా లేను కదా, నేను చాలా చెడ్డదాన్ని అనేసి అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఐ హావ్ బీన్ డిప్రెస్డ్ అండ్ గ్లూమీ. నేను ఎప్పుడు డిప్రెస్డ్ గా ఉంటాను, చాలా బాధగానే ఉంటాను, అది ఎందుకో ఏమో. ద లాస్ట్ లీఫ్ హాస్ షోన్ మీ హౌ విక్డ్ ఐ హావ్ బీన్. బట్ లాస్ట్ లీఫ్ చెప్పేసింది నేను ఎంత స్ట్రాంగ్ అనేసి, నాకు లాస్ట్ లీఫ్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఇట్స్ అ సైన్ టు వాంట్ టు డై. సో నాకు అనిపించింది ఆ లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు నేను చనిపోతాను అనేసి. ఆ యొక్క ఝాన్సీ వచ్చి సూకి ఇలాంటి వర్డ్స్ చెప్పడంతో సూ ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు దే వాంట్ టు గెట్ ద విత్ హర్ ఫ్రెండ్. సో ఇక్కడ వరకు మనం పార్ట్ 2 కంప్లీట్ అయింది. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండదు.